ఎంత ప్రాయధేయపడుతున్నాడు యోనా మనం గమనిస్తే, ఈ నినేవే పట్టణం అనేటటువంటిది ఎలాంటి పట్టణం అంటే అది మహా నగరం, పెద్ద పెద్ద భవనాలు కలిగినటువంటి పట్టణం. అది పెద్ద పెద్ద భవనాలు, ఎంతో అందంగా, మంచి రోడ్లు, మంచి వ్యాపారమునకు సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి ప్రదేశం. అలాంటి ప్రదేశంలో ఆ పట్టణానికి ఒక భయంకరమైనటువంటి దుర్గతి అన్నది ఒకటి ఆ పట్టణానికి పట్టబోతుందని దేవుడు ఈ ఇశ్రాయేలీయుల ప్రవక్తలలో ఉన్నటువంటి యోనా గారికి 12 మంది ప్రవక్తల్లో యోనాకి దేవుడు బయలుపరిచి, నినేవే పట్టణము దాని దుర్గతి నా దృష్టికి, అంటే దేవుని దృష్టికి అది ఘోరంగా ఉంది. ఆ పట్టణము యొక్క పరిస్థితి ఇక దేవుని దృష్టికి ఘోరంగా ఉంది కనుక ఆ పట్టణము నాశనం అవబోతుందని యోనాకు దేవుడు చెప్పాడు. యోనాకు దేవుడు చెప్పినప్పుడు పట్టణము నాశనం అయిపోతుంది, ప్రజలు నాశనం అయిపోతున్నారు, వాళ్ళ పాపం దేవుని దృష్టికి ఘోరంగా ఉంది అన్న సంగతి, ఈ సంగతులన్నిటినీ కూడా యోనాకు బయలుపరిస్తే యోనాను అన్నాడు, నువ్వు వెళ్ళి ఆ పట్టణానికి ఏం చేయాలి, నువ్వు ఈ మాట చెప్పు. ఏ మాట? ఈ పట్టణానికి ఏమి రాబోతుంది? దుర్గతి రాబోతుంది, ఈ పట్టణము నాశనం కాబోతుందన్న సంగతి నువ్వు వెళ్ళి చెప్పు అన్నాడు. చెప్పమన్నప్పుడు యోనాకి, ఏమండి మనకు చాలా మందికి ఏదన్నా ఊరెళ్ళి రా అంటే అంత సంబరమో, మనకి ఎక్కడికన్నా వెళ్ళి తిరిగి రా అంటే మనకి ఎంత సంతోషమో, అది ఎక్కడికి వెళ్ళొద్దంటే మనకు ఎలా ఉంటుంది? ఎక్కడికి వెళ్ళొద్దు అంటున్నారని చెప్పి మనం ముడుచుకుని కూర్చుంటాం. కొంతమందికి ఊరు తిరిగి రావటం అన్నా, ఏదన్నా ఊరెళ్ళి రావటం అంటే చాలా సంతోషం. ఈ యోనా గారికి ఏ ఊరు వెళ్ళమన్నా ఎల్లును కానీ ఈ నినేవే పట్టణం అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళటానికి యోనా అంగీకరించట్లేదు. ఎందుకు అంగీకరించట్లేదు అన్నది కూడా ఒక ప్రశ్న మనం గమనించాలి. మనం ఏదైనా ఒక పని మీద ఒక ప్రాంతానికి వెళ్ళమన్నప్పుడు వినండి, ఆ ప్రాంతము వెళ్ళటానికి మనము ఉత్సాహంగా వెళ్ళాలి అంటే అక్కడ ఏదో ఒక రీతిగా మనకి మేలు జరుగుతుంది అనుకుంటే, ఉపయోగం ఉంటుంది అనుకుంటే వెళ్ళవలసిన పట్టణానికి మనం ఏం చేస్తాం? వెళ్తాం. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు మేలు జరగదు, కీడెదురవుతుంది, కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది, ఆపద ఉంటుంది, ప్రమాదంలో చిక్కుకుంటామంటే ఎవరు కూడా మనం ఏం చేయం? వెళ్ళం. ఇప్పుడు నినేవే పట్టణాన్ని గురించి ముందే చెప్పేశాడు దేవుడు. ఏమని? నువ్వు వెళ్ళి ఆ పట్టణం అంతటికి కూడా నువ్వేం చేయాలి, నేను చెప్పింది చెయ్యి అన్నాడు. అన్నప్పుడు ఎందుకు భయపడుతున్నాడు? యోనా వెళ్ళకుండా, నినేవే పట్టణం వెళ్ళకుండా అప్పటికప్పుడు బయలుదేరిపోయి నినేవే పట్టణం వెళ్ళేటటువంటి వాడెక్కకుండా ఏ పట్టణం వెళ్ళే వాడెక్కేశాడు? తర్షీషుకు వెళ్ళేటటువంటి వాడెక్కేశాడు. ఎక్కేయడానికి గల కారణం కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటంటే ఘోరం అన్న సంగతి ఎవరికి తెలిసి ముందు? యోనాకు తెలుసు. మరి ఘోరం, ఏం ఘోరం? ఆ మనుషులందరూ కూడా మీరు చూస్తారు కదా, టీవీల్లో ఛానల్ చూస్తున్నారు మీరు, నేరాల ఘోరాలు. ఆ ఘోరాల కంటే ఇంకా ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి పట్టణం. మనుషులందరినీ కూడా అక్కడ మనుషులు ఏం చేస్తారంటే తెలుసా? సజీవంగా ఉంటుండగానే కాల్చేస్తారు. అంత ఘోరమైన వాళ్ళు బతుకుంటుండగానే వాళ్ళు ఏం చేస్తారు? కాల్చేస్తారు, బలవంతంగా కాల్చేస్తారు. తర్వాత చర్మాలు బతుకుంటుండగానే ఒలిచేస్తారండి. ఏం చర్మాలు? మేక చర్మాలు కాదు, మనిషి యొక్క చర్మము బ్రతుకుంటుండగానే ఒలిచేస్తారు. ఆ తదుపరి అక్కడ ఆ ప్రజల యొక్క పరిస్థితి ఏంటంటే, ఒక గర్భిణీ స్త్రీలు ఉన్నారనుకోండి, గర్భిణీ స్త్రీల యొక్క ఆ గర్భము చీల్చివేసి ఆ లోపల ఉన్నటువంటి బిడ్డను తీసి చంపేస్తారు. అదొక ఆనందం. అంటే మనుషుల యొక్క వీళ్ళ ప్రవర్తన విధానం అంతా ఎలాగుంది? చాలా ఘోరముగా ఉంది. ఇంత దుర్మార్గ
దుర్మార్గమైనటువంటి పనులు చేసేటటువంటి ఏళ్ళకి ఏమండి ఇంత ఘోరం జరుగుతుంటుంటే దేవుడు చూస్తా ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. ఎందుకింత ఈ విపత్తు వస్తుంది? ఎందుకింత ప్రమాదం? ఆ పట్టణం మీదకి ఎందుకింత భయంకరమైనటువంటి దేవుని దగ్గర నుంచి వార్నింగ్, డేంజర్ బెల్ వాగింది? ఎందుకని? ఒకే ఒక కారణం, వీళ్ళు చేసినటువంటి పాపము దేవుని దృష్టికి ఘోరంగా ఉంది, ఘోరమైనదిగా ఉంది. ఈ ఘోరమైనటువంటి పరిస్థితిని బట్టి ప్రజలకు చెప్పడానికి యోనా బయలుదేరాడు, కానీ భయపడి మరొక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. నిజంగా దేవుని సేవ అంటే మామూలు విషయమా? దేవుడు చెప్పింది చేయటం అంటే మామూలు విషయమా? దేవుడు చెప్పింది ప్రకటించడం అంటే మామూలు విషయమా? ఇప్పుడు మీరు అనుకుంటారు, వాక్యం చెప్పటం, సేవ చేయటం, సువార్త ప్రకటించటం దేవుని సేవకులకి ఈజీ, ఎంత మంచి పనో అనుకుంటారు మీరు. ఒకసారి ఈ స్థానంలో మీరు నిలబడితే కంట్రోల్, సంఘాన్ని అంతటినీ కవర్ చేసుకుని సంఘం అంతటినీ నడిపించటం, లేక కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు నిలబడటం ఎంత కష్టమో తెలుసా దేవుని సేవలో? యోనా ఊరకనే ఒక ప్రాంతానికి వెళ్ళవలసిన వాడు తర్షీషుకు వెళ్ళిపోయాడంటే ఈజీగా మనం అనేస్తాం. కానీ ఎందుకు వెళ్ళిపోయాడు? ఆయన కూడా మనలాంటి మనుషుడే కాబట్టి భయం వేసింది. అక్కడికి వెళ్తే చీల్చేస్తున్నారు, అక్కడికి వెళ్తే శర్మాలు వచ్చేస్తున్నారు, అక్కడున్న ప్రజల్ని, గర్భిణీ స్త్రీలను భయంకరంగా ఏం చేస్తుంటారు? వాళ్ళు కడుపు చీల్చేసి బిడ్డలు చంపేస్తున్నారు. తదుపరి ఒక శూలం, ఒకటి పొడిగంటి పదునైనటువంటి ఒక శూలం ఉంటుంది. ఆ శూలం మీద మనిషిని కూర్చోబెడతారట. ఆ శూలం మీద ఏం చేస్తారు? మనిషిని కూర్చోబెడతారట. మనిషిని కూర్చోబెట్టి ప్రాణం పోయే వరకు కూడా దించుతూనే ఉంటారట. ప్రాణం పోయే వరకు దించుతూ ఉంటుంటే ఇలాంటి పరిస్థితుల్లో, అలాంటి ప్రాంతానికి ఇప్పుడు దేవుడు ఎవరు వెళ్ళమన్నాడు? యోనాను వెళ్ళమన్నాడు. ప్రాణాలతో బయటపడదామనుకున్న వాడు ఎవడు కూడా అక్కడికి వెళ్ళడు. వెళ్తాడా? వెళ్ళడు. అయితే అయినప్పటికీ యోనాను పంపించటానికి దేవుడు ఎన్ని ప్రయత్నాలు చేశాడో. యోనా మాట వినకుండా వెళ్ళిపోతూ ఉంటుంటే యోనా వలన వచ్చినటువంటి ముప్పు తిప్పలు ప్రజలకి ఎంత కష్టమో. ఆస్తి నష్టం, ఆయన కోసం శాపం ఒకటి, ఒక ముత్యం ఒకటి ఏం చేసింది? మత్స్యం అక్కడ కాసుకుని కూర్చుంది. యోనా వెళ్తున్నటువంటి ఆ వాడి దగ్గర కాసుకుంటాం. ఆ తర్వాత అతను తీసుకెళ్ళటానికి 3 దినాలు ప్రయాణం చేయటానికి ఎంత అలసిపోయిందో చేప కూడా. ఎందుకంటే 3 దినాలు అతగాడు నీసు కంపులో ఉండటమే కాదు, చేప కూడా భయంకరమైనటువంటి ఆ బాధ భరించింది. అంటే దేవుని మాట నెరవేర్చుకునటం కోసం ఒక సేవకుడిని సరి అయిన నడవడికతో, సరి అయిన స్తోవకు, ఒక ప్రాంతానికి, ఒక ప్రదేశానికి దేవుడు అనుకున్న కార్యం నెరవేర్చడానికి ఎన్ని అడ్డంకాలు వచ్చినా కానీ దేవుడు అనుకున్నదే దేవుడు జరిగించడానికి నడిపిస్తాడు తప్ప, తన ప్రజలను ఒక్క మాట చెప్పిన తర్వాత నేనేమా పట్టణస్థులు మాట వినకపోతే వాళ్ళ సంగతి చూద్దామని చెప్పి ఎన్ని తిప్పలైనా కానీ యోనా భరించాడు. దేవుని మాట నెరవేర్చడం కోసం యోనాను పంపించాడు. అయితే ఈరోజు దేవుని సేవకులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మనమైన దేవుని పరిచర్యలో దేవుని సేవ చేయటం అంటే మామూలు విషయం కాదు. అయితే యోనా నిజంగా చాలా భయపడిపోయాడు ఆ పట్టణం వెళ్ళటానికి. ఈరోజు దేవుని సేవ చేయడానికి సేవకులు కావచ్చు, ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి ఈరోజు సేవ అంటే ఒక భక్తుడు చెప్పాడండి, సేవ అంటే ఏమి చెప్పండి? సావుకు చిత్తమైన వాడు ఏం చేయాలి? సేవ చేయాలి. పలా తిందాం, కార్లో తిరుగుదాం, ఏసీలు ఆన్ చేసుకుని కూర్చుందాం అనుకున్నటువంటి రోజులు వచ్చే రోజులన్నీ కూడా భయంకరమైనటువంటి రోజులు రాబోతున్నాయి. అలాంటి రోజులన్నింటిలో నుంచి కూడా జయించాలంటే ధైర్యముగా నిలబడాలి మనం అందరం కూడా. స్తోత్రం చెప్పండి. అందుకే ఒక భక్తుడు చక్కని పాట రాశాడండి. ఏంటంటే తెలుసా? నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో
నా బలమును చూసుకుని నిరాశ చెంది తిను. ఈ సేవలో ఎదురై అందరూ లేచి నిలబడదాం. నా బలమును చూచుకుని నిరాశ చెంది తిని భారమైన ఈ సేవలో అనుకునగా అందరూ పడదాం. ఇక చేయలేదని ప్రధాన యాజకుడా యేసు ఈ అనుభవాలను బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు ఎడబాయని నీ కృప నన్ను విడువదు. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను అవునయ్యా. యేసయ్యా నీ ప్రేమానురాగం అందరూ పాడుతూ మీ స్వరాలు తెరిచి ఎడబాయని నీ కృప అందరూ వారది. ఎడబాయని లోకపు లోయలలో కష్టాల కడగండలో కడలేని కడలిలో నిరాశని స్పృహలో శోకపు లోయలలో అందరూ అర్థమే కాదు ఈ జీవితం వ్యర్థమని అనుకొనగా ఇక వ్యర్థమని కృపా కనికరము గల దేవ నా కష్టాల కడని దాటించితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను యేసయ్యా నా ప్రేమానురాగం బాయని నీ కృప ఎడబాయని నీ కృప నన్ను విశ్వాస పోరాటములో ఎదురాయే కాశలాల చడిలో సడలితి విశ్వాసములు అవునయ్యా. ఎదురాయ శోధనలో లోకాశలాల చడిలో దుష్టుల క్షేమము చూచి ఇక నీతి వేదమని అనుకొనగా. దుష్టుల క్షేమము చూచి ఇక నీతి వేదమని ఇక శాంతము గల దేవ నా చేయి విడువక. దీర్ఘ శాంతము గల దేవ
ఎడబాయని నీ కృపా. కూర్చుందా. నన్ను విడువదు ఎడబాయని నీ కృపా, నన్ను విడువదు యేసయ్యా నీ ప్రేమను పడదాం. యేసయ్యా నీ ప్రేమను ఎడబాయని నన్ను విడువదు ఎడబాయని నీ కృపా. నినేమా పట్టణస్థులు ఆ ప్రాంతానికి వెళ్ళటానికి ఇక ఏమాత్రం కూడా ఏం చేయలేదు. యోనా గారు ఇష్టపడలేదు. అయితే అయినప్పటికీ ఈ నినేమా పట్టణస్థులకి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం ఏంటంటే, యోనా ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు, యోనా గ్రంథం 3:4 ఇప్పుడు చదవండి. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంతా దూరము సంచరించినప్పుడు, ఇక 40 దినములకు పట్టణం ఏమైపోతుంది? నాశనము. ప్రకటన చేయగా నినేమా పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరూ కట్టుకుని ఆ సంగతి నినేమా రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండు. ఓకే, ఇప్పుడు కొన్ని సంగతులు నేర్చుకుందాం త్వరగా. నెంబర్ 1, ఈ నినేమా పట్టణస్థులు ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. దాని స్టోరీ చెప్పాను కదా మీకు ముందు. ఎందుకు యోనా అక్కడికి వెళ్ళటానికి ఇష్టపడలేదు? అక్కడ ఉన్న పరిస్థితులు ఘోరం. అక్కడికి వెళ్లకుండా ఒకవేళ తప్పించుకుందామన్నా కానీ దేవుడు మాత్రం ఏం చేయలేదు. తప్పించుకొనటానికి కుదరదప్ప వెళ్ళాలంతే అన్నాడు. అంతే. ఎన్ని కష్టాలైనా పడి వెళ్ళవలసిందే. అనుకున్న దేవుని కార్యం నెరవేరాలంటే ముందు ఒక ప్రకటన చెయ్యి. అక్కడ 40 దినములలో పట్టణము నాశనం అయిపోతుందన్న సంగతి చెప్పి ముందెళ్ళి, వినకపోతే సంగతి నేను చూసుకుంటాను తర్వాత అని ప్రభువు చెప్పాడు. చెప్పినట్లుగా యోనా ఆ ప్రకటన చేయటానికి ప్రయాణమై వెళ్ళాడు. పట్టణం అంతా తిరిగాడు, ప్రకటన చేశాడు. ప్రకటన చేసినప్పుడు ఆ పట్టణస్థులు నెంబర్ 1 ముందు చేసిన పని ఏంటి తెలుసా? దేవుని ప్రవక్త యొక్క బోధకుని ఆ బోధను విన్నారు. ప్రవక్త యొక్క మాట విన్నారు. మొట్టమొదటి వాళ్ళు చేసిన పని ఏంటి తెలుసా? వాళ్ళంత ఘోరమైనటువంటి మనుషులైనా కానీ ప్రవక్త మాట విన్నారు. చెప్పిన మాట విన్నారు. ప్రవక్త చెప్పిన మాట విన్నారు. 3వ అధ్యాయం అయితే వచ్చింది. దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఎంత ఘోరమైన వ్యక్తులు! అలాంటి వ్యక్తులు కూడా ప్రవక్త మాట విన్నారు. 1వది. 2వది, దేవుని యందు విశ్వాసం ఉంచారు. దేవుని యందు విశ్వాసం ఉంచారు. 3వది, పరిశుద్ధ గ్రంథములు 3:5 అక్కడ ఉంది. ఉపవాస ప్రార్థన చేశారు. ఏం చేశారు? ఉపవాస ప్రార్థనను ప్రకటన చేసుకున్నారు. ఉపవాసం. ఎందుకంటే ఈరోజు ఘోరమైనటువంటి సంఘటన జరుగుతుందని, ఏదో ప్రపంచానికి ఏదో జరిగిపోతుందన్న వార్తలు మనం వింటున్నాం. నిన్న మొన్నట్లో ఒక వార్త, జపాన్ ఏమైపోతుంది, ఎన్ని లక్షల మందో ఎంతో మంది ఏమైపోతున్నారు, చనిపోతున్నారు. అక్కడ ఏదో వచ్చేస్తుంది, భూకంపమనో లేకపోతే సునామీ అనో, అక్కడ ఏదో పలకలు కదిలిపోనియనో,
అక్కడ ఏదో భూమి ఇలాగైపోతుంది అలాగైపోతుందనో పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతుందని ఒకటి చెప్తా ఉంటుంటే, మరొక వార్తలు ఏంటంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటుంటే ప్రపంచ వినాశనం జరగబోతుందని మరొక వార్త వింటున్నాం. ప్రపంచమంతా ఏం కాబోతుంది? వినాశనం కాబోతుంది. ఇలాంటి వార్తలు ఘోరముగా వినబడుతూ ఉంటున్నప్పుడు మనం చేయవలసిన పనేంటి? యోనా మాట నినేవా ప్రజలు విన్నారు. వాళ్ళంత ఘోరమైన వ్యక్తులైనా. రెండవది, విశ్వాసం ఉంచారు వాళ్ళందరూ కూడా. మూడవది, ఉపవాస ప్రార్థన మొదలు పెట్టారు. మనకులాగా ఉపవాసాలు చేయకుండా, ఉపవాస ప్రార్థనలు మానేసి, ఉపవాసం లేదు సంఘంలో, ఆ అనుభవమే లేదు మనకు అనుకోలేదు వాళ్ళు. ఉపవాస ప్రార్థన చేశారు. నాలుగవది, ఐదవ వచనంలో అక్కడ రాజుతో పాటు అందరూ గోనె బట్ట కట్టుకున్నారు. ఎవరితో పాటు? రాజుతో పాటు. రాజు అంటే వాళ్ళు పాలించేటటువంటి నాయకుడు. రాజుగారు సహితం గోనెబట్ట కట్టుకున్నాడు. గోనెబట్ట దేనికి సూచన? తగ్గింపుకు. అంటే తన రాజవస్త్రములను తీసేశాడు, తన అధికారాన్ని పక్కన పెట్టాడు. తన దేవునితో ఎంత ఘోరమైనటువంటి మనుషులైనప్పటికీ దేవుని సేవకుడు మాట వినేసి వెంటనే రాజసింహాసనము దిగివేసి విశ్వాసం ఉంచటమే కాకుండా, మాట వింటమే కాకుండా, ప్రార్థన చేయటమే కాకుండా, ఉపవాస ప్రార్థనే కాకుండా గోనె బట్ట కట్టుకుని తగ్గింపుతో దేవుని సన్నిధిలో ఎక్కడైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. అదే కాకుండా 8-9 వచనాల్లో కనబడుతుంది 3వ అధ్యాయంలోనే. వాళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు తెలుసా? పెద్దలు, పశువులు, మనుషులేమీ పుచ్చుకొనకుండా, ఎద్దులు, గొర్రెలు కాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ దుర్మార్గమును విడిచి తాము చేయుచున్నటువంటి బలత్కారములు. చూసారా? బలత్కారాలు అంటే ఏంటో ఇందాక చెప్పాను కదా మీకు. మనిషిని శూలం మీద కూర్చోబెట్టి, ఎలాంటి మనుషులాళ్ళు దించేసేవారు మాట. చచ్చే వరకు కూడా శూలం మీద కూర్చోబెట్టి దించేవారు. గర్భిణీ స్త్రీలు కడుపులు చీల్చేవారు. మనిషిని ఉంటుండగానే సజీవంగా కాల్చేసేవారు. చర్మాలు ఒలిచేసేవారు. ఎంత భయంకరం! ఇక మనుషులు ఇంకా బతుకుంటే తీసుకెళ్లి ఎట్టి చాకరీలు చేయించుకుని భయంకరమైన హింసలు పెట్టేవారు. అలాంటి ఘోరమైనటువంటి మనుషులందరూ కూడా ఏం చేయటం ప్రారంభించారు? ఇప్పుడు పెద్దలు, పశువులు, మేకలు, గొర్రెలు, మందలు అన్ని కూడా నీళ్లు కూడా త్రాగటం మానేసి ఏం చేస్తున్నారు? ఉపవాసమును చేయటం ప్రారంభించారు. 6వ మాటలో మనం చూస్తే వారి దుర్మార్గపు క్రియలను ఏం చేశారమ్మ? అక్కడ విడిచి వారు చేసేటటువంటి బలత్కారము పనులు మానివేసి, మనుషులు, పశువులు సమస్తమును కూడా గోనెబట్ట కట్టుకుని మనపూర్వకముగా దేవుణ్ణి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇక నోటి నుంచి దుర్మార్గమైన మాటలు వచ్చే వాళ్ళు కూడా ఇప్పుడు ఏమనేమంటారు? దేవుడు 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 అని దేవునికి ప్రార్థన చేస్తూ ఇంత ప్రకటన జరుగుతా ఉంటుంటే వీళ్ళందరూ కూడా ఒకే ఏకతాటి మీద ఈ ప్రకటన వినేసి ఈ ప్రార్థనలు చేస్తా ఉంటుంటే నినేవా పట్టణస్థులు వారు దుర్మార్గపు హేయ క్రియలను మానివేశారటండి. చప్పట్లు కొడుతూ స్తోత్రం చెబుతారు. వాళ్ళు ఏం చేయటం మానేశారు? దుర్మార్గపు క్రియలు మానేశారు. ఏ వార్త తిన్న తర్వాత పట్టణము నాశనం అయిపోతుందన్న వార్త ఎప్పుడైతే విన్నారు, అయిపోతుంది మీ చరిత్ర అన్నప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు వెంటనే వారి దుర్మార్గపు క్రియలు విడిచిపెట్టేశారు. పట్టణమంతయు కీడు నుండి, మరణము నుండి తప్పించబడ్డారటండి. హల్లెలూయా! కీడు నుంచి తప్పించబడ్డారు. నినివే పట్టణస్థులు దేవుణ్ణి చూచి పశ్చాత్తాపపడి, 10వ వచనంలో పశ్చాత్తాపపడి
తమ చెడు నడతలను చెడు మానుకొనగా నడతలను మానుకుని వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వాడికి చేదుదనుకున్న తాను మాట ఆ ఇచ్చి పట్టణాన్ని కీడు నాశనం చేయక చేస్తానన్న వార్త ఇక మానకుండా తన నోట నుంచి వచ్చిన మాటను ఇక మానుకుని మనసు తిప్పుకుని కీడు చేయక మానెను. కీడు చేయటం దేవుడు ఆపేసాడండి. ఆ పట్టణం మీదకి వచ్చే దుర్గతి. దీనంతటికి గల కారణం చెప్పండి సార్. మొట్టమొదట వాళ్ళు ఏ మాట విన్నారు? దుర్మార్గులే, వాళ్ళు ఘోరమైన వ్యక్తులే, పాపాత్ములే, అపహాసుకులే, భయంకరులే. సంపదలో ఎక్కడా తక్కువేమీ లేదు వాళ్ళకి. మంచి వ్యాపారాలు చేసేటటువంటి ధనికులు వాళ్ళందరూ. వాళ్ళ బిల్డింగ్లు చూస్తూ ఉంటుంటే మామూలు బిల్డింగ్లు కాదు. వాళ్ళ రోడ్లు చూస్తూ ఉంటుంటే వాళ్ళ రోడ్లు కూడా మామూలు సామాన్యమైనవి కావు. చాలా ఐరిచ్లో ఉన్నటువంటి మనుషులు వాళ్ళందరూ కూడా. అలాంటి మనుషులు ఎప్పుడైతే ప్రవక్త వచ్చి మాట చెప్పాడో దేవునికి వీళ్ళందరూ కూడా ఏం చేశారు? లోబడిపోయారు. మనుషులు మాట వినలేదు, కానీ దేవుడు ప్రవక్త వచ్చి దేవుని సేవకుడు వచ్చి ప్రకటన చేస్తా ఉంటుంటే వాళ్ళు చేసిన పనిలో మొట్టమొదటి మాట చెప్పండి ఈసారి. దేవుని మాట విన్నారు, సేవకుని మాట విన్నారు. రెండవది విశ్వాసం ఉంచారు. మూడవది ఉపవాస ప్రార్థన చేశారు. నాలుగవది ఏం చేశారమ్మా? అందరూ కూడా తగ్గించుకుని రాజుతో సైతం ఉపవాస ప్రార్థనలో కూర్చోవడానికి రాజవస్త్రం తీసివేసి ఉపవాస ప్రార్థన చేయడానికి గోనెబట్టు కట్టుకున్నాడు. ఐదవది పశువులు, ఎద్దులు, పనివారు అందరూ కూడా పనులు మానివేసి ఇక వాళ్ళందరూ కూడా నీళ్లు కూడా త్రాగకుండా దేవుని దగ్గర ప్రార్థనలు మొదలు పెట్టేశారు. ఉపవాస ప్రార్థనలు చేయటం ప్రార్థన పెట్టారు. ఆరవది దుర్మార్గపు క్రియలను విడిచిపెట్టేశారు. ఆ ఏడవది ఆ పట్టణం మీదకు రావలసినటువంటి దేవుడు కీడు చెయ్యకుండా వాళ్ళు చేసిన భక్తిని బట్టి ప్రార్థన బట్టి మానేశాడు. దేవుడు కనికరము చూపించాడు. ఇప్పుడు హల్లెలూయా. తెగించి సేవకుడు వెళ్ళాడండి. ఎక్కడికి? ఎన్ని అడ్డులు వచ్చినా, నిందలు అవమానాలు చుకుంటూ నీ కార్యాలక ఎదురు పొద్దున పడగా అవమానాలు దహించుకుంటూ నీ కార్యాలకై తప్పక చేస్తావని అందరూ మోకరించుదాం. సేవకుని మాట విన్నారు. నేనేమా పట్టణస్తులు వారి దుర్మార్గపు క్రియలు విడిచిపెట్టారు. జీవితంలో అందరూ అద్భుతం చేయుమయా. జీవితంలో నీవే గొప్ప కార్యాలు చేసేవాడు.